హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. సో ఈరోజు వీడియోలో మనం మ్యాథమెటిక్స్లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో అందులో మెయిన్ టాపిక్ వచ్చేసి మ్యాక్సిమా మినిమా అన్నమా. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ఎఫ్సెట్ కానీ ఐఐటి మెయిన్స్లో కానీ లేదంటే ఇక్కడ ఐపీకి సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ టాపిక్ సంబంధించి కాన్సెప్ట్ని చాలా ఈజీ వేలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సో నౌ ఎక్సైజ్ సంబంధించి సెకండ్ బిట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ఫైండ్ ద అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ అండ్ అబ్సల్యూట్ మినిమం వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆన్ ది డొమైన్ స్పెసిఫైడ్ అగెనెస్ట్ ది ఫంక్షన్ అని ఇచ్చిందమ్మా. సో ఇక్కడ మనకు ఫంక్షన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ అని ఇచ్చిండు. ఇంటర్వెల్ డొమైన్ ఏమి ఇచ్చి అంటే -2 to +2 అని ఇచ్చిందమ్మా. సో -2 to +2 మధ్యలో మనకు మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, మినిమం వాల్యూ ఏమవుతుంది అనేది తెలుసుకోవాలమ్మా. సో మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ ఎట్లా తెలుసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది డెరివేటివ్. సో డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో అది ఎలాగో చూద్దాం. ఎక్స్ క్యూబ్ అని ఇచ్చినమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మ్యాక్సిమా మినిమా అనే క్వశ్చన్లో కనబడాలంటే ఫస్ట్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది డెరివేటివ్ ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో వాట్ వి గెట్ హియర్, we get here f dash of x that equals to 3x cube. సో 3x square we get here అమ్మా. సో 3x square వచ్చిన తర్వాత సెకండ్ డెరివేటివ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలమ్మా. కామన్ అయితే మనం సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ఏం చేస్తామంటే f dash of x చేసిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసి f dash of x ఫర్ మ్యాక్సిమా అంటే మినిమా, దీనికోసం మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రీమా, ఫర్ ఎక్స్ట్రీమా we take here f dash of x equals to 0. ఇది ప్రాసెస్, ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, దాన్ని 2 times డెరివేటివ్ చేసినాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఫస్ట్ టైం డెరివేటివ్ ఇస్తే, సెకండ్ టైం డెరివేటివ్ ఇస్తే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఫర్ ఎక్స్ట్రీమా వి టేక్ కేర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అంటే 3x square ఈక్వల్ 0 అవుతుంది. సో 3x square ఈక్వల్ 0 కాబట్టి సో 3 into x square ఈక్వల్ 0 దట్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు గెట్ 0. సో x ఈక్వల్ 0 వచ్చిన తర్వాత మనం కామన్గా మనం సెకండ్ డెరివేటివ్లో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ 6 into 0 వి గెట్ హియర్. సో దట్ ఈక్వల్ 0. సో ఇక్కడ 0 అనేది పాజిటివ్ అంటానికి లేదు, నెగిటివ్ అంటానికి లేదమ్మా. సో ఇక్కడ మనకు 0 వాల్యూ అయితే వచ్చింది. సో దట్ ఈజ్ వి టేకెన్ యాజ్ ఎక్స్ట్రీమ్ వాల్యూ 0. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఇంటర్వెల్ ఇచ్చిందమ్మా. ఇంటర్వెల్లో ఫైండ్ అవుట్ ఏమన్నాడు కాబట్టి దాని యొక్క ఇంటర్వెల్ని తీసుకొని, ఇంటర్వెల్ ఏముంది, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ -2, 2 అని ఉందాం ఇక్కడ. సో ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్, ఇది ఓపెన్ ఇంటర్వెల్ పడ్డది, దిస్ ఈజ్ క్లోజ్ ఇంటర్వెల్. సో ఇట్ ఈస్ క్లోజ్ ఇంటర్వెల్. ఓకే, సో క్లోజ్ ఇంటర్వెల్ అమ్మా. సో ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ -2, 2 కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు -2 తీసుకోవాలమ్మా. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ -2 ఈజ్ నథింగ్ బట్ -2 హోల్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు వి గెట్ హియర్ -8. ఓకేనా. సో నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు +2 కూడా ఉంది కదా, ఎక్స్ ఈక్వల్స్ టు +2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 2 వి గెట్ హియర్ దట్ ఈక్వల్స్ టు 2 క్యూబ్ దట్ ఈజ్ నథింగ్ బట్ +8 వి గెట్ హియర్. సో ఇక్కడ మనకు 0 వచ్చిందమ్మా, ఎక్స్ వాల్యూ 0 వచ్చింది కదా, ఎక్స్ వాల్యూ 0 కూడా మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ 0 దట్ ఇంప్లైస్ 0 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్. సో అబ్జర్వ్ చేయండి, మనకు వచ్చిన వాల్యూస్ ఏంటంటే, అంటే ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ వాల్యూస్, అంటే మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ కంబైన్డ్ వాల్యూస్ వచ్చినాయి. ఏంటి అంటే అవి, సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ -8, 0,8. సో దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే -8 ఏమో మినిమం వాల్యూ, 0 మిడిల్ వాల్యూ, 8 అనేది మ్యాక్సిమం వాల్యూ. క్లియర్. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే 3 వాల్యూస్లో అబ్సల్యూట్ మ్యాక్సిమం అయితే 8 అవుతుంది. ఏమవుతుంది,
అబ్సల్యూట్ మ్యాక్సిమం. ఇక లాస్ట్ మిగిలింది అది ఒకటే ఉన్నది మ్యాక్సిమం వాల్యూస్లో. సో దాన్ని మనం ఏం తీసుకున్నాం అంటే అబ్సల్యూట్ మ్యాక్సిమంగా తీసుకుంటాం. ఓకేనా. సో అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ 8. సో ఇక్కడ అబ్సల్యూట్ మినిమం వాల్యూ ఏమిటంటే ఇక రిమైనింగ్ మినిమం వాల్యూ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏది మినిమం ఉంటే దాన్ని మినిమం వాల్యూగా తీసుకుంటాం. సో అబ్సల్యూట్ మినిమం. ఓకేనా. సో అబ్సల్యూట్ మినిమం వచ్చేసి మినిమం ఈజ్ -8. ఓకేనా. సో మరి వాట్ అబౌట్ 0? 0 ఈజ్ నథింగ్ బట్ లోకల్ మినిమా. లోకల్ మినిమం అవుతుంది. ఓకేనా. ఎందుకంటే ఇది మ్యాక్సిమం వాల్యూ ఉంది కదా. సో దీనికంటే చిన్న వాల్యూ కాబట్టి అది లోకల్ మినిమం వాల్యూగా తీసుకుంటాం. ఏంటంటే లోకల్ మినిమం 0. సో ఇక్కడ మనకు f'(x) = 0 తీసుకున్నప్పుడు x వాల్యూ వచ్చేసి 0 అయింది. ఆ వాల్యూని f(x) సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ 0 కాబట్టి అది లోకల్ మినిమం వాల్యూ అవుతుంది. ఏంటంటే కంపేర్ టు దీస్ 3 వాల్యూస్. ఓకేనా. సో లోకల్ మినిమం వాల్యూ 0. సో అబ్సల్యూట్ మినిమం వాల్యూ ఈజ్ నథింగ్ బట్ -8. ఓకేనా. సో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్రాబ్లమ్. నౌ వి గో టు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి f(x) = x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 అని ఇచ్చిండు ఆన్ ది ఇంటర్వెల్ -3, 1 ఇచ్చిండు. సో వీ కెన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x వి గెట్ హియర్ f'(x). సో దట్ ఈక్వల్స్ టు 2(x - 1) into 1 plus 3 యొక్క డెరివేటివ్ 0. సో నథింగ్ బట్ 2(x - 1) వి గెట్ హియర్. సో మళ్ళీ దీనికి డెరివేటివ్ చేస్తే f'(x) వస్తుంది. సో f'(x) దట్ ఈక్వల్స్ టు 2 ఓన్లీ వి గెట్ హియర్. సో దట్ ఈస్ గెట్ ఆన్ 0 పాజిటివ్. ఓకే. సో f(x) హ్యాజ్ లోకల్ మ్యాక్సిమా. పాజిటివ్ వచ్చింది లోకల్ మినిమా. లోకల్ మినిమా. ఓకే. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే f'(x) = 0 ఫర్ ఎక్స్ట్రీమా. ఇంతకుముందు మాదిరిగా ఫర్ ఎక్స్ట్రీమా వీ కెన్ రైట్ హియర్ f'(x) = 0. సో f'(x) = 0 అంటే ఏమవుతుంది అప్పుడు దట్ ఇంప్లైస్ 2(x - 1) = 0. సో నథింగ్ బట్ x - 1 = 0. సో దట్ ఇంప్లైస్ x = 1 వి గెట్ హియర్. ఓకే. సో x = 1 వచ్చింది కాబట్టి మనకు లోకల్ మినిమం వాల్యూ వచ్చింది. లోకల్ మినిమం వాల్యూ ఎట్ x = 1. క్లియర్. సో ఇక్కడ మనకు అడిగింది అబ్సల్యూట్ మినిమం ఆర్ అబ్సల్యూట్ మ్యాక్సిమం అడిగిండు కదా. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే -3 అండ్ +1. సో లెట్ x = -3 దట్ ఇంప్లైస్ f(-3) వాల్యూ వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ -3 - 1 హోల్ స్క్వేర్ plus 3 we get here that equals to -4 whole square plus 3. So that is 16 plus 9, 16 plus 3, 19 we get here. Okay. So x equals to -3 అన్నప్పుడు మనకు 19 వచ్చిందమ్మా. సో we can take here x equals to 1 also. Another interval లో another point. Let x equals to 1. That implies what we get here? f(1) we get here. That equals to 1 - 1 whole square plus 3. Nothing but 0 plus 3. సో ఈక్వల్స్ టు 3 వి గెట్ హియర్. ఓకే. సో మళ్ళీ f(1) కూడా 3నే వస్తుంది. ఎందుకంటే x = 1 ఉన్నప్పుడు మనకు 3నే వచ్చింది కాబట్టి. సో కాబట్టి అబ్సల్యూట్ మినిమమే లోకల్ మినిమం అవుతుంది. ఇక లోకల్ మినిమమే అబ్సల్యూట్ మినిమం అవుతుంది. ఎందుకంటే రెండు కూడా సేమ్ వచ్చినాయి కాబట్టి. సో వీ కెన్ రైట్ హియర్ ఇందులో మినిమం వాల్యూ 3, మ్యాక్సిమం వాల్యూ 19 కాబట్టి. సో వీ కెన్ రైట్ డైరెక్ట్లీ అబ్సల్యూట్ మినిమం అండ్ అబ్సల్యూట్ మ్యాక్సిమం. సో అబ్సల్యూట్ మినిమం వాల్యూ వచ్చేసి అబ్సల్యూట్ మినిమా is equals to 3 అండ్ అబ్సల్యూట్ మ్యాక్సిమా వచ్చేసి 19 అమ్మ. ఓకేనా. సో ఇలా మనం సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే రైట్. సి హియర్ నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం దట్ ఈస్ థర్డ్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి f(x) = 2 × mod x ఉందమ్మా ఆన్ ఇంటర్వెల్ -1, 6. సో కామన్ అయితే mod x యొక్క డెరివేటివ్ అనేది డిఫైన్ కాదమ్మా. కాకపోతే ఇక మనం దీన్ని డిఫైన్ అయితే ఒకవేళ ఎలా తీసుకుంటారంటే దాన్ని mod x/x అంటే x/mod x తీసుకుంటాం. సో వీ కెన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x దెన్ వీ గెట్ f'(x) = 2 × mod x/x వి గెట్ హియర్. ఓకేనా. సో ఇక్కడ ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా వీ కెన్ రైట్ హియర్ ఆర్ ఫర్ ఎక్స్ట్రీమా
f dash of x equals 0. So that implies we get here 2 into mod x by x equals 0. So that implies 2 into mod x equals 0. So that implies again we get here x equals to 0. సో x ఈక్వల్ 0 వచ్చేసిందమ్మా. సో x ఈక్వల్ 0 వచ్చిన తర్వాత వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్. సో ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ ఏమవుతుందంటే 2 ఇంటూ mod మైనస్ వన్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఎఫ్ ఆఫ్ 6 వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్, దట్ ఈస్ 2 ఇంటూ mod 6, దట్ ఈస్ 2 ఇంటూ 6 12. ఓకేనా, ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. ఒకవేళ x ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చేస్తాము. సో ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ 0. ఓకేనా, సో ఇక్కడ మనకు 3 వాల్యూస్ వచ్చినాయి, ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఏంటి అంటే అవి, సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ 0 to 12. సో 0 to 12లో అబ్జర్వ్ చేసినట్లయితే 0 మినిమం వాల్యూ, 12 మ్యాక్సిమం వాల్యూ. కాబట్టి అబ్సల్యూట్ మినిమం వాల్యూ 0, అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 12 అమ్మ. మరి 0 ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ 0 కాబట్టి లోకల్ మినిమం కూడా 0నే తీసుకుంటాము. ఓకేనా, సో నౌ అబ్సల్యూట్ మినిమం అండ్ అబ్సల్యూట్ మ్యాక్సిమం వీ కెన్ రైట్ ఇట్. ఓకే, సో ఇందులోకి వెళ్ళి అబ్సల్యూట్ మినిమా ఈజ్ 0, అబ్సల్యూట్ మ్యాక్సిమా ఈజ్ 12. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటా. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. క్లియర్? సో ఇలా మన ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇలా సింపుల్ వేలో చేసుకుంటూ వెళ్ళాలమ్మా. సో నౌ వి గో టు నెక్స్ట్ ఫోర్త్ వన్, దట్ ఈజ్ సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇచ్చానమ్మా. సేమ్ మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సో దట్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ వి గెట్ హియర్. అండ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇది అవుతుంది, ఇది మైనస్ కాస్ ఎక్స్ అవుతుందమ్మా. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఎక్స్ట్రీమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఇంప్లైస్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్. సో నథింగ్ బట్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ వి గెట్ హియర్. సో కాస్ ఎక్స్తో డివైడ్ చేసిన అనుకోండి, డిఫైన్ చేసిన అనుకోండి, కాస్ ఎక్స్తో డివైడ్ చేసిన అనుకోండి, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ట్యాన్ ఎక్స్ వి గెట్ హియర్. దట్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఈజ్ 1. సో ట్యాన్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 వచ్చింది కాబట్టి అప్పుడు ట్యాన్ 45కి ఈక్వల్ అవుతుంది. సో ట్యాన్ ఎక్స్ ఈక్వల్స్ టు ట్యాన్ 45 వచ్చినప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ పై ప్లస్ పై బై 4 అవుతుంది కదా, ఎన్ పై ప్లస్ 45 అనమాట. సో జనరల్ సొల్యూషన్ వీ కెన్ రైట్ ఇట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ పై ప్లస్ పై బై 4. సో ఎన్ బై ప్లస్ పై బై 4 కాబట్టి ఎన్ బిలాంగ్స్ టు జెన్ అమ్మ. సో ఎన్ వాల్యూ 1 తీసుకొనుకోండి, 1 పై ప్లస్ పై బై 4 వస్తుంది. మనకు 0 to పై మధ్యలోనే మా వాల్యూస్ తీసుకోవాలా. సో ఎక్స్ ఈక్వల్స్ మనకి ఏ వాల్యూస్ వస్తాయంటే పై ప్లస్ పై బై 4 రాదమ్మా, 0 తీసుకుంటే పై బై 4 వస్తుంది. పై బై 4 బిలాంగ్స్ టు గివెన్ ఇంటర్వెల్. ఓకేనా, సో ఎన్ ఈక్వల్స్ టు -1 తీసుకోనుకోండి, -3/4 వస్తే నెగిటివ్ వాల్యూ వస్తుంది, నెగిటివ్ వాల్యూ తీసుకోలేదు. ఇక 1 పై తీసుకుంటే పై ప్లస్ వస్తుంది, దట్ ఈజ్ ఆల్సో నాట్ బిలాంగ్స్ టు. సో వీ గెట్ ఓన్లీ పై బై 4 మాత్రమే, ఒక పై బై 4 మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాం మనం. సో ఈ పై బై 4 ఎక్స్ ఈక్వల్స్ పై బై 4 వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు పై బై 4, దట్ ఇంప్లైస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ పై బై 4 ఏమవుతుందంటే మైనస్ సైన్ పై బై 4 మైనస్ కాస్ పై బై 4, నథింగ్ బట్ -1/√2 -1/√2. సో -2/√2 వి గెట్ హియర్. అంటే లెస్ దాన్ 0 వచ్చిందమ్మా. సో లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, సో మ్యాక్సిమం వాల్యూ విల్ బీ ఎగ్జిస్ట్. సో మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, లోకల్ మ్యాక్సిమా వాల్యూ అండ్ లోకల్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో వీ కెన్ రైట్ హియర్. సో 2/√2 ఈజ్ నథింగ్ బట్ √2 అని కూడా రాయొచ్చు దీన్ని.
So we can find out here maximum value at x equals to pi by 4, that is nothing but f of pi by 4 అమ్మా. ఓకేనా? సో అది ఎలా చూద్దాం. సో f of pi by 4 is nothing but sin pi by 4 plus cos pi by 4, that equals to 1 by root 2 plus 1 by root 2 is nothing but 2 by root 2. సో కెన్ ఇట్ ఆల్సో రూట్ 2. ఓకే, రూట్ 2 వచ్చేసింది మనకి. సో కాకపోతే మనకి ఇచ్చిన ఇంటర్వెల్ ఏముందంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ 0, పై ఉందాం. అంటే ఎక్స్ ఈక్వల్ 0 తీసుకోవాలి, పై తీసుకోవాలి, రెండు తీసుకోవాలి. సో రెండు తీసుకుంటే మనకి అబ్సల్యూట్ మ్యాక్సిమం, అబ్సల్యూట్ మినిమం వస్తుంది. సో దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుంది అంటే సైన్ 0 ప్లస్ కాస్ 0 ఏమవుతుంది, సైన్ 0 వాల్యూ 0, కాస్ 0 వాల్యూ 1. సో నథింగ్ బట్ 1 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ పై కూడా తీసుకున్నట్లయితే, సో ఎఫ్ ఆఫ్ పై ఏమవుతుంది, సైన్ పై ప్లస్ కాస్ పై. సైన్ పై వాల్యూ 0, కాస్ పై వాల్యూ -1, అంటే ఇక్కడ -1 వచ్చిందమ్మా. సో మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వచ్చేసి ఏమొచ్చినాయంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ -1, 1 అండ్ రూట్ 2. సో ఇక్కడ మనకు అబ్సల్యూట్ మ్యాక్సిమం, అబ్సల్యూట్ మినిమం అబ్జర్వ్ చేసినట్లయితే -1 ఏమో అబ్సల్యూట్ మినిమం అవుతుంది, రూట్ 2 ఏమో అబ్సల్యూట్ మ్యాక్సిమం అవుతుంది. సో అబ్సల్యూట్ మినిమా వచ్చేసి -1, అబ్సల్యూట్ మ్యాక్సిమా వచ్చేసి రూట్ 2 అమ్మా. ఓకేనా? సో ఇలా మ్యాక్సిమా మినిమా, అబ్సల్యూట్ మ్యాక్సిమా మినిమా అని ఇలా చేసుకుంటూ వెళ్ళాం. ఓకేనా? నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ ఫిఫ్త్ వన్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సైన్ 2x ఆన్ ఇంటర్వెల్ 0, పై అని ఇచ్చినామా. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే 1 ప్లస్ సైన్ 2x యొక్క డెరివేటివ్ కాస్ 2x, మళ్ళీ 2x చేస్తే ఇంటూ 2 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ 1 ప్లస్ 2 కాస్ 2x ఈజ్ ది డెరివేటివ్. ఓకేనా? సో నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే 1కి కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. సో 2 ఇంటూ కాస్ 2x యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ 2x, మళ్ళీ 2xకి వేస్తే ఇంటూ 2 వి గెట్ హియర్, అంటే -4 సైన్ 2x వి గెట్ హియర్. సో దిస్ ఈజ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫర్ ఎక్స్ట్రీమా, వాట్ రైట్ నౌ ఫర్ ఎక్స్ట్రీమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఇంప్లైస్ 1 ప్లస్ కాస్ 2x, 2 కాస్ 2x ఈక్వల్స్ టు 0. సో 1 ప్లస్ కాస్ 2x ఈక్వల్స్ 0, 1 ప్లస్ 2 కాస్ 2x ఈక్వల్స్ 0, దెన్ 2 కాస్ 2x ఈక్వల్స్ టు -1 వి గెట్ హియర్. సో కాస్ 2x కెన్ ఇట్ ఆల్సో -1/2. ఓకే, సో -1/2 కెన్ ఇట్ ఆల్సో మైనస్ కాస్ 60. సో కాస్ 60ని ఏం రాయొచ్చు అండి మనం, మైనస్ కాస్ 60ని కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 180 - 60 అని రాయొచ్చు. ఓకే, అంటే 180 - θ ఈజ్ నథింగ్ బట్ కాస్ θ. కాబట్టి దాని వాల్యూ ఏమిటంటే 120కి ఈక్వల్ అవుతుంది. ఓకే, 180 - 60 కాబట్టి అంటే కాస్ 120 వాల్యూ మైనస్ కాస్ 60కి ఈక్వల్ అవుతుంది, -1/2 వస్తుంది. క్లియర్? సో ఇక్కడ మనకు జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే కాస్ x ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా కాబట్టి, సో జనరల్ సొల్యూషన్ ఈజ్ 2x ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, దట్ ఈస్ నథింగ్ బట్ 120 degrees. సిన్స్ x ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అనేది జనరల్ సొల్యూషన్ అవుతుందమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఎక్స్ వాల్యూస్ ఏమున్నాయంటే n ఈక్వల్స్ టు 1, 2, 3 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 2తో బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ మనకి ఏమొస్తుందంటే n పై ప్లస్ ఆర్ మైనస్ 60 వస్తుంది కదా. సో ఇక్కడ n ఈక్వల్స్ టు 1 ఇచ్చాను అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ 60 వస్తుంది. మనకి ఇచ్చిన ఇంటర్వెల్ ఏంటి అంటే 0 to π కాబట్టి పాజిటివ్ వాల్యూస్ రావాలంటే ఓన్లీ వి టేక్ పాజిటివ్ వాల్యూస్. 0 సబ్స్టిట్యూట్ చేస్తే +60. ఓకే, సో లెట్స్ ఎక్స్ ఈక్వల్స్ టు n ఈక్వల్స్ 0, దట్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 60 వి టేక్ హియర్. ఓకే, n బిలాంగ్స్ z కాబట్టి. క్లియర్? సో ప్లస్ ఆర్ మైనస్ 60లో ఓన్లీ 60 ఈజ్ పాసిబుల్, ఓన్లీ 60 ఈజ్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ 0, π. ఓకే,
సో n ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ n ఈక్వల్స్ టు 1 దట్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు పై మైనస్ 60 ఈజ్ పాసిబుల్. ఎందుకంటే పై ప్లస్ 60 అనేది మోర్ దాన్ పై కాబట్టి, సో వీ టేక్ ఓన్లీ పై మైనస్ 60. పై ఈజ్ నథింగ్ బట్ 180 మైనస్ 60, నథింగ్ బట్ 120. ఓకే, సో 120 ఆల్సో బిలాంగ్స్ టు 0 టు పై, 0 టు 180 మధ్యలో ఉంటుంది. సో n ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం, 2 పై వస్తాయి. 2 పై మైనస్ అంటే ఎక్కువనే అవుతాయి, 2 పై ప్లస్ అన్నా కానీ 180 కంటే ఎక్కువనే ఉంటుంది. కాబట్టి వాల్యూస్ ఏమేమి ఎగ్జిస్ట్ అవుతాయి అంటే 60 కావచ్చు, లేదంటే 120 కావచ్చు. ఓకేనా. సో x values are 60 అంటే pi by 3 or 2 pi by 3, 2 into 60. సో దే ఆర్ బిలాంగ్స్ టు 0 to pi. ఓకే, సో x వాల్యూస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం, f డబల్ డాష్ ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో x డబల్ డాష్ f డబల్ డాష్ ఆఫ్ pi by 3 వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. f డబల్ డాష్ ఆఫ్ pi by 3 అంటే ఎంత వస్తుంది మనకి అంటే మైనస్ ఎంత వచ్చింది మనకి, f డబల్ డాష్ మైనస్ 4 sin 2x, మైనస్ 4 sin 2x వచ్చిందమ్మా. సో మైనస్ 4 sin 2xలో సబ్స్టిట్యూట్ చేస్తే f డబల్ డాష్ ఆఫ్ మైనస్ 4 sin 2x, x వాల్యూ pi by 3. సో 2 into 60 అంటే 120, అంటే sin 120 అంటే మైనస్ sin 60 అన్నట్టే, 180 మైనస్ 60 అని రాయొచ్చు దీన్ని. నథింగ్ బట్ మైనస్ 4√3/2. సో 2 1s 2 2s అంటే 2√3 we get here. సో మైనస్ 2√3 we get here. ఓకే, సో మైనస్ 2√3 వచ్చిన తర్వాత మైనస్ 2√3 అంటే నథింగ్ బట్ లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ ఇది, నెగిటివ్ వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెగిటివ్ వచ్చింది కాబట్టి. సో f of pi by 3 we can write here, that is maximum value. So f of pi by 3 equals to pi by 3 plus sin 2 pi by 3, 2x కాబట్టి. సో pi by 3 ప్లస్ √3/2 sin 60కి ఈక్వల్ కాబట్టి ఇది. ఓకేనా. సో f of pi by 3 ఇంత వచ్చిందమ్మా. సో నెక్స్ట్ f of 2 pi by 3 ఎంత వస్తుంది చూడాలి, ఎందుకంటే మనకి x వాల్యూస్ 2 వచ్చినాయి కాబట్టి. సో f of 2 pi by 3 ఏమైతే 2 pi by 3 ప్లస్ sin 4 pi by 3 అవుతుంది. సో 2 pi by 3 యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో 4 pi by 3 మనం ఏం రాయొచ్చు అంటే, సో సైన్ ఆఫ్ పై ప్లస్ పై బై 3 రాయొచ్చు. అంటే ఏమైతే అప్పుడు మనకి 2π మైనస్ సైన్ పై బై 3 వి గెట్ హియర్. మైనస్ సైన్ పై అయితే సైన్ 60 అంటే 2π మైనస్ √3/2. 2π మైనస్ √3/2 వి గెట్ హియర్. సో దిస్ ఇస్ ది వాల్యూ. 2π/3 సార్ 2π/3 అమ్మేది 2π కాదు 2π/3 బై 2π/3 minus 3/2 is the f of 2π/3 we get here. Okay, now here interval ఏమి ఇచ్చిందంటే x belongs to 0 to పై ఇచ్చిండు. సో 0 to పైలో మనకు 0 సబ్స్టిట్యూట్ చేస్తే f of 0 ఏమవుతుంది, f of 0 is nothing but 0 plus sin 2 into 0 is nothing but 0. f of పై ఏమవుతుంది, పై ప్లస్ sin 2 into పై, ఇది కూడా జీరోనే వస్తామా. ఎఫ్ ఆఫ్ పై అంటే పై వస్తుంది, సారీ పై ప్లస్ 0 కాబట్టి పై వస్తుంది. ఇది 0 వచ్చింది, ఇది పై వచ్చింది. ఇప్పుడు వీటి మధ్యలో ఉన్న వాల్యూస్ ఏమైందంటే అబ్సల్యూట్ మ్యాక్సిమం రావాలి, అబ్సల్యూట్ మినిమం రావాలి అంటే ఇక్కడ ఇది 0 ఇది పై, ఈ 0 to పై మధ్యలోనే గీ వాల్యూ ఉంటుందమ్మా. π/3 ఉంటుంది, 2π/3 ఉంటుంది. కాబట్టి ఈ రెంట్లో మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నట్టయితే మినిమం వాల్యూ వచ్చేసి 2π/3 మైనస్ √3/2, అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి π/3 ప్లస్ √3/2 అమ్మా. సో వీ కెన్ రైట్ ఇందులో మినిమం వాల్యూ అవుతుందో దాన్ని అబ్సల్యూట్ మినిమంగా తీసుకుంటాం, మ్యాక్సిమం వాల్యూ అవుతుందో మ్యాక్సిమంగా తీసుకుంటాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ 2π/3 మైనస్ √3/2 కామా π/3 ప్లస్ √3/2. ఓకేనా. సో మనకి ఇందులో అబ్సల్యూట్ మినిమం రాసినట్లయితే ఫస్ట్ అబ్సల్యూట్ మినిమమ్, తర్వాతది అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ. అబ్సల్యూట్ మినిమం వాల్యూ, సో అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ నథింగ్ బట్ π/3 ప్లస్ √3/2.
So absolute minimum 2π/3 minus √3/2. ఓకేనా. సో అబ్సల్యూట్ మ్యాక్సిమం, అబ్సల్యూట్ మినిమం. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి యూజ్ ది ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ టు ఫైండ్ లోకల్ ఎక్స్ట్రీమా ఆఫ్ f(x) = x³ - 12x అని ఇచ్చిండు ఆన్ క్యాపిటల్ R. ఓకే. సో ఇక్కడ మనకి f(x) వాల్యూ తీసుకున్నట్లయితే సో f(x) = x³ - 12x అని ఇచ్చిండు. సో దీన్ని డెరివేటివ్ చేస్తే ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది, f'(x) = 3x² అవుతుంది -12 we get here. Okay, so again derivative, then we get here f'(x). Okay, so that equals to 6x we get here only. Okay, so for extrema we know that for extrema f'(x) = 0. So that implies 3x² - 12 = 0. ఓకేనమ్మా. సో అప్పుడు మనం ఏం రాయొచ్చు దీన్ని అంటే 3x², 3ని కామన్ తీస్తే x² - 4 = 0 we get here. So that implies x² = 4. So x = ±2 we get here. అంటే x వాల్యూస్ మనకు +2 వచ్చింది, ఒకసారి -2 తీసుకున్నట్లయితే so we can find out here f'(x) may be negative or positive. So then we get the local extrema value. Okay, so now x = -2, that implies f'(-2) is equals to 6 of -2, that equals to -12. So that is less than 0, negative. So local maximum exists here at x = -2. So local maximum value is f(-2), that equals to -2 whole cube -12 of -2 we take here. ఓకేనా. సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ అమ్మ, ఎలాంటి చేంజెస్ చేయకుండా డైరెక్ట్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 24 - 8 ఈజ్ నథింగ్ బట్ 16. ఓకే, సో 16 we get here local maximum value. సో లోకల్ మినిమం వాల్యూ ఎట్లా వస్తుంది అంటే మళ్ళీ x = 2 సబ్స్టిట్యూట్ అనుకోండి. సో దట్ ఇంప్లైస్ f'(2). సో 6 of 2, that equals 12, that is greater than 0, positive. So local minimum exists here. Okay, at x = 2. So local minimum value is f(2), that equals to 2³ -12 into 2. So 2³ 8 -24. -24 plus 8 ఏమవుతుందంటే -16 we get here. Okay, so -16 is the minimum value, local minimum value, plus 16 is the local maximum value. Okay na. So we can write here local minimum and local maximum value. So local maximum value is 16 at the point of local maximum is x = -2. X = -2 అయినప్పుడు సో లోకల్ మినిమం వాల్యూ ఈజ్ -16 ఎట్ ది పాయింట్ ఆఫ్ లోకల్ మినిమం ఈజ్ x = 2. ఓకే, x = 2 వద్ద లోకల్ మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతాయి, x = -2 వద్ద లోకల్ మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ వాల్యూస్ ఏంటంటే -16, +16. ఓకేనమ్మా. నౌ వి గో టు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్, యూజ్ ది ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ టు ఫైండ్ లోకల్ ఎక్స్ట్రీమా ఆఫ్ f(x) = x² - 6x + 8 ఆన్ క్యాపిటల్ అని ఇచ్చినమ్మా. సేమ్ సిమిలర్ ప్రాబ్లం. సో f(x) = we take here x² - 6x + 8. Okay, so we can derivative this one, we get here f'(x). So f'(x) = 2x - 6 we get here.
So that implies f double dash of x also we can write here, that equals to 2. That is greater than 0, positive we get here. So we get only local minima. So for extrema, f dash of x equals to 0. So that implies 2x minus 6 equals 0. So 2x equals to 6 we get here. So that implies x equals to 3. సో x ఈక్వల్స్ 3 వచ్చిందమ్మా. x ఈక్వల్స్ 3 వచ్చిన తర్వాత నెక్స్ట్ f డబల్ డాష్ ఆఫ్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే గ్రేటర్ దాన్ 0 ఇక్కడ మనకి x వాల్యూ లేదు కాబట్టి సో వీ కెన్ రైట్ హియర్ ఇట్ హ్యాస్ లోకల్ మ్యాక్సిమా. సో లోకల్ మినిమా, ఇట్ హ్యాస్ లోకల్ మినిమా. వై? బికాస్ వి గాట్ హియర్ పాజిటివ్ వాల్యూ f డబల్ డాష్ ఆఫ్ x ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి మినిమాను కలిగి ఉంటామా. సో లోకల్ మినిమం ఫైండ్ అవుట్ చేసినట్లయితే అది f(3) వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో f(3) ఈక్వల్స్ టు 3 స్క్వేర్. సో లోకల్ మినిమం ఇది. సో లోకల్ మినిమం వాల్యూ ఈస్ f(3). f(3) ఈక్వల్స్ 3 స్క్వేర్ మైనస్ 6(3) ప్లస్ 8. సో దట్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ 9 minus 18 plus 8 we get here. So that is nothing but minus 1 we get here. So this is the local minimum value of the given function. Okay na? So local minimum value is nothing but minus 1 amma. So minus 1 is the local minimum value. Now we go to next problem. So next one వచ్చేసి fourth one, use the second derivative test to find local extrema of the ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మ. సో ఇక్కడ మనకు కూడా సేమ్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చిండు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు గివెన్ వాల్యూ ఎక్స్ క్యూబ్ మైనస్ 9x² మైనస్ 48x ప్లస్ 72. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సో 3x² minus 18x minus 48 we get here. So that implies f double dash of x ఏమవుతుందంటే 6x minus 18 we get here only. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వెళ్తలే కాబట్టి ఫర్ ఎక్స్ట్రీమా వాట్ వి టేక్ హియర్, f dash of x ఈక్వల్స్ టు 0 వి టేక్ హియర్. సో f dash of x అంటే ఏంటి, 3x² మైనస్ 18x minus 48 equals to 0. So that implies 3 1s 3 6 3 16 3 1s 3 3 16 18 కాబట్టి సో x² minus 8x plus 2x minus 16 equals 0. So that implies x of x minus 8 plus 2 of x minus 8 equals 0. So x minus 2 into x minus 8 equals 0 are the factors. So x equals to 2 comma, so x plus 2 into x minus 8 equals 0, x equals to minus 2 comma x equals to 8 we get here. So these are the values. సో ఇక్కడ మనకు మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ -2 వీ కెన్ రైట్ హియర్. సో నౌ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ -2, సో ఎక్స్ ఈక్వల్స్ 2 తీసుకుంటాం. ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది, 6x minus 18 ఉందమ్మా. సో 6x minus 18 కాబట్టి 6 into -2 minus 18. సో -18 minus 18 minus 36 that is less than 0. సో నెగటివ్ maximum value exists here. సో local maximum value is f of -2. సో f of -2 అంటే ఏంటి, సో -2 f of x వాల్యూ x³ కాబట్టి x³ minus 9x² minus 48x plus 72. సో -2 whole cube -2 whole cube. సో f of x ఈక్వల్స్ టు వస్తున్నామా -2 whole cube -9 of -2 whole square minus 48 of -2 plus 72 we get here. So f of -2 equals to -8 minus 9 into 4
plus 96 plus 72. Okay now, so we get here minus 8 minus 96 is nothing but 88. 36 plus 72 we get here. So that equals to 8 plus 2 10 10 అంటే 50 60 160 minus 36 160 minus 36. So that equals to 4 2 1. So 124 is the maximum value. సో ఇక్కడ మినిమం వాల్యూ వస్తుంటే ఎక్స్ ఈక్వల్స్ 8 ఉంది కదా, 8 సబ్స్టిట్యూట్ చేస్తే ఒకవేళ మినిమం రావచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ 8, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 8 ఈక్వల్స్ టు, సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 8 ఈక్వల్స్ టు 6 ఆఫ్ 8 minus 18. So 6 8 is 48 minus 18, that is nothing but 30 we get here. Okay, so 30 is the greater than 0 we get here, greater than 0, greater than 0, so positive. So positive, it has a minimum value, local minima. So what is the local minima? Local minima is nothing but f of 8. So f of 8 equals to 8 cube minus 9 of 8 square minus 48 of 8 plus 72 we get here. Okay, so 8 cube is nothing but 512 minus 16 64 minus 384 plus 72 as it is we get here. So now 512 minus 54, 9 4s are 36, 9 6 are 576 we get here, minus 384 minus 72 12 312 we get here. So 312. Now so 200 minus 576, 7 5 minus 2, so minus 376 is the local minimum value. So local minimum value, it is local minimum is minus 376, local maximum is 124. So 124 is the local maximum and local minimum is minus 376. Okay.